ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రాంతి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు పునరుద్ధాన సహవాసము ద్వారా మీరు వాక్యంతో ఎంతో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఇప్పుడు మా తండ్రి గారు బ్రదర్ ఎం శ్యామ్ గారు వాక్యాన్ని అందించెదరు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి గడిచిన ఎపిసోడ్ మీరు చూసి మంగళవారం ఉదయం 6:30, అలాగే ప్రతి లక్షవారం ఉదయం 6:30, ప్రతి శనివారము మధ్యాహ్నం 4:30, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 4:30 మరి ఈ ఎపిసోడ్ మీరు చూసి చాలామంది రాజమండ్రి నుంచి, అలాగే విశాఖపట్నం, ఇంకా గుంటూరు, కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది బిడ్డలు ఫోన్ చేసి, అయ్యా వర్తమానం చూసి చాలా మా జీవితాలు మార్చుకున్నామని ఫోన్ చేసినటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఎపిసోడ్లో, అంటే గడిచిన ఎపిసోడ్లో మనము మారు మనసుకు తగిన ఫలములు, అలాగే ఫలించేది ద్రాక్ష తీగ, అలాగే మన యొక్క జీవితాలను ఎలాగ కట్టుకోవాలనే విషయాలు, కొన్ని విషయాలు మాట్లాడాం. అయితే మరి ఈ దినం కూడా మరొక ఎపిసోడ్లోకి మనము మన ఇల్లులు మనం ఎలాగ కట్టుకోవాలి, కుటుంబాలు ఎలా కట్టుకోవాలి. మనం ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో దేవుని వాక్యం ధ్యానిస్తాం, ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఎంతో భయభక్తులుగా ఉంటాం. కానీ మన జీవితంలోకి, మన కుటుంబ విషయంలో, భార్యాభర్తల విషయంలో కానీ, కొన్ని మన బిడ్డల విషయంలో కానీ ఎటువంటి అజాగ్రత్తతో ఉండి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని మనం ఎలా పోగొట్టుకుంటున్నామో అవన్నీ మనం కొద్ది నిమిషాలు నేను మీతో ముచ్చటించాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు కానీ, యాకోబు, యోధా, ఇటువంటి వీరందరూ కూడా యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు అని పత్రికల్లోనే ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు కుటుంబాల్లో సంతోషం ఉండాలి. ఆ సంతోషం కొరకు పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, యోధా కానీ, యోహాను కానీ వారెంతో తపన పడుతూ వారి హృదయాల్లో ఉన్నటువంటి వాక్యాలని, యేసయ్య తెలియజేసినటువంటి వాక్యాన్ని యేసు ప్రభువారు కొద్ది మాత్రమే తెలియజేస్తే ఆ వాక్యాల్లో ఉండే అర్థాలను కానీ, ఆ వాక్యానుసారం జీవించడానికి కానీ పేతురు, పౌలు, యాకోబు, యోహాను ఇలాగా వారందరి జీవితాల్లో కూడా వారు రుచి చూసి ఎంతో ముందుకి కొనసాగిపోతూ మనలాంటి వాళ్ళకి వాక్యాలను విడిచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారి జీవితాలు ప్రాణంగా పెట్టుకుని అనేక కుటుంబాలను పరిశీలించి, పరీక్షించి మనకి ఈ వాక్యాన్ని వాళ్ళు అందించారు. కనుక ఇక్కడ మనం చూద్దాం. అంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక. కొలసీలో ఉన్నటువంటి ఎవరికి రాస్తున్నారు? సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఏదో విధంగా మొదలు పెడతాం, కానీ అక్కడ మరి ముఖ్యంగా వీరు చూసే అన్నీ కూడా ఎవరికి రాస్తున్నారు? కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కొలసీలు ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, అంటే కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు. నేను కూడా ఈ ఒక్క వర్తమానాన్ని ఎవరికంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు మాత్రమే, తర్వాత ఇతరులు కూడా వారి యొక్క కుటుంబాలు కట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటున్నానంటే క్రీస్తునందు విశ్వాసం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. క్రీస్తునందు విశ్వాసించకుండా, అంటే యేసు రక్తమందు విశ్వసించి, యేసు రక్తంలో కడగబడి, యేసు మరణించి తిరిగి లేచి నమ్మిన వారు నీతిమంతులు, ఆ నీతిమంతులే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క పత్రికలన్నీ కూడా. ఇక్కడ ఏమంటున్నారైనా 2వ వచనంలో,
కొలసి 1:2 మన తండ్రి అయిన దేవుని కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి. దేనండి? పరలోకమందు మనకున్నది నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? మనం పరలోకం వెళ్ళాలని మన నిరీక్షణ కలిగి ఉండాలి. పరిశుద్ధులు అన్నవాడు క్రీస్తునందు విశ్వసించిన ప్రతివారు కూడా పరలోకం వెళతామని నిరీక్షణ ఉన్నప్పుడే మన నిరీక్షణకు ఒక అర్థం ఉంటుందండి. ఇక్కడ రాస్తూ పరిశుద్ధుల అందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము వినినప్పుడల్లా మీ నిమిత్తం మేము ప్రార్థన చేయించున్నాం. కనుక ఎప్పుడైతే పరలోక రాజ్యం వెళతామని మనకు ఆశ, మనకు నిరీక్షణ కలిగి ఉందో, మనం ఇతరులు కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిన ఒక ఆలోచన, నిరీక్షణ మనకు ఉంటుంది. అటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అంటున్నారు పౌలు గారు. మనం కూడా ఎటువంటి ప్రార్థన చేయాలా? అనేక మందిని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, పరలోక రాజ్య వారసులుగా వెళ్ళాలంటే ఏం చేయాలా? క్రీస్తునందు మనం విశ్వాసులై ఉండాలి. క్రీస్తునందు విశ్వాసులు అంటే ఎలాగా? ఆయన మరణించి తిరిగి లేచిని నమ్మినట్లయితే మనము క్రీస్తునందు విశ్వాసులు అవుతాం. ఆ విశ్వాసులు మనం మరణించినను సజీవంగా ఉన్నను మన యొక్క జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది. పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము మీకు కలుగునట్లు ఆయన మహిమను బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబడునని తేజోవాసులైన పరిశుద్ధులకు, ఏమంటారండి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుట వలన పాత్రులుగాను చేసిన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లింపవలని దేవుని బతిమలాడుచున్నాను. కనుక క్రీస్తు ద్వారా మనం ఏం చేస్తుంటే మనందరినీ కూడా ఆ తేజోవాసులో పాలు పంపులు పొందుగా వారిగా చేశాడు. ఎవరో దేవుడు మనకు చేశాడని ఆయన పరిశుద్ధుల కొరకు మనల్ని మరి ముఖ్యంగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించవాలని దేవుని బట్టి మిమ్మల్ని నేను బతిమలాడుకొంచున్నాను. కనుక మనం ఆ తేజోవాసులు అవ్వాలంటే యేసునందు మనం విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత మన పాపములు కడగబడవేని మన పవిత్రులుగా చేయబడమని నమ్మి పరలోక రాజ్యం కొరకు మనము ఏం చేయాలంటే ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలండి. కనుక ఇక్కడ ఏమంటే ఇంకా 13వ వచనం మనం చూస్తే, ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాను. కనుక మనకు విమోచన అనగా పాప క్షమాపణ. కనుక మనం విమోచించబడి ఉన్నామంటే మనకి పాప క్షమాపణ కలిగినది. అందుకే యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుండినని నేను ఎరుగుదును. అంటే కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పక్కన యేసయ్యను, ఒక పక్కన దేవుణ్ణి కూడా వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో పూనులై ఉన్నారు. కనుక ఆ ముగ్గురిని కలిపి మిళితమై మాట్లాడుతున్నారండి. అందుకే యేసుప్రభు వారు ఏమంటే మరి యోహాను సువార్త 14లో కానీ 15లో కానీ 16లో కానీ, ఇదిగో పేతురు శిష్యులారా నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు లోకముని గురించి పాపముని గురించి ఒప్పింపచేయను, ఇదిగాక మీకు ఏమి మాట్లాడవలనో ఏమి బోధించవలనో ఆయన మీకు సహాయం చేస్తాడంటున్నాడు. కనుక ముగ్గురిని విడదీయడానికి ఎక్కడ హక్కు లేదు మనకి. ప్రతిదీ అందుకనే లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలా. కనుక ఇక్కడ కుమారుని యొక్క విమోచన అనగా పాప క్షమాపణ ఉందంటున్నారు. దేవుని యొక్క అదృశ్య లక్షణం అంటున్నారు. కనుక ఆది సంభూతుడై ఉన్నాడని చెప్పి ఆయన మరి 16వ వచనంలో యాలయనగా ఆకాశమందున్నవనియు భూమి మీద ఉన్నవనియు అదృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడినను, సర్వమును ఆయన ద్వారానే ఆయన బట్టే సృజింపబడెను. అంటే ఎక్కడంటే మనం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి, వెదుకుడి. ఏమండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుండి ఉన్నాడు. కనుక మన యొక్క విశ్వాసం అంతా ఎలా ఉండాలా? మనము పైనున్న వాటిని వెతకాలి. అంటే మన మైండ్, ప్రతి క్రైస్తవులు కూడా యొక్క మైండ్ ఎలా ఉండాలంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమి తిందుమా ఏమి త్రాగుదామా మీరు ఆలోచిస్తారు, ఎందుకు మీరు చింతిస్తారు, ఆకాశం ముందు పక్షులు చూడండి, అడవిలో పువ్వులు చూడండి, వాటికంటే మీరు గొప్పవారు కదా అని ఈ విధంగా చెప్తాడు. మన చింత ఎంతసేపు ఏం తిందామా ఏం చేద్దామా ఇదే ఉంటుంది. కానీ
ఇక్కడ మనం ఈయనేమంటున్నారండి పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు మీరు పెట్టండి. అంటే క్రీస్తు దేవుని కృపార్శుని కూర్చున్నాడు కాబట్టి మన మనసు కూడా అంటే అవును యేసయ్య దేవుని కృపార్శుని కూర్చున్నారు అనే ఆలోచనలనే మన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలో ఆ ఆలోచన కలిగి ఉండాలని ఇక్కడ మరి పౌలు మాట్లాడుతున్నారు. ఏమంటండి ఈయన, భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీ మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుతున్నప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకేమంటండి, ఒకప్పుడు అంటే క్రీస్తునందు విశ్వసించినప్పుడు, నమ్మి బాప్తిసం పొందలేనప్పుడు, ఆయన విమోచకుడిగా మనం గ్రహించలేనప్పుడు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే ఏదో రకమైనటువంటి దేవునికి ఇష్టం కానటువంటి విగ్రహారాధన. అంటే ఒక్కొక్కరికి ఒక పనే విగ్రహారాధన, ఒకరికి ఒక పరిచయం చేయడమే విగ్రహారాధన. అంటే దేవుని వాక్యం ఆయన విడిచిపెడతావు. ఒకరికి భార్య విగ్రహారాధన, ఒకరి పిల్లల విగ్రహారాధన. అంటే రకరకాలైనటువంటి ఏదైతే నీవు మనసు నిండా నీవు దానిలోనే మునిగిపోతావో అదే యొక్క విగ్రహారాధన. దేవుని వాక్యం కాకుండా మనం దేవులనే మునిగిపోయినట్లయితే అదే ఒక విగ్రహారాధన. అలాగైతే అపవిత్రత, ఈ రోజుల్లో అపవిత్రతకి ఏమాత్రం కొదవలేదండి. ఎందుకంటే మన కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, మనం చూడకపోయినా, చూడొద్దన్నా, ఒకవేళ టీవీ ఆన్ చేసినా, ఈ రోజుల్లో పిల్లలైతే మరీ భయంకరంగా నెట్. ఒకప్పుడు సినిమా హాల్ వీధికి ఒకటి, ఎక్కడో ఊళ్ళో 1-2, మా కాకినాడలో 10-12 ఉండి ఒకే రోడ్లో వెళ్తే సినిమాలన్నీ ఇది కాకపోతే అది. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట్లను తుప్పును తినివేను, దొంగలను కన్నము వేసి దొంగిలించెదరు. అంటే భూమి మీద ఉన్న ధనం అంటే ఏంటి? ఏమండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా 2 రకాల ధనం ఉందండి. నల్ల ధనం అన్నారు, పబ్లిక్ ధనం డబ్బులు అన్నారు. అంటే అలాగే ఇక్కడ కూడా పరలోక ధనం ఉంది, పాడు చేసే ధనం కూడా ఉందండి. ఏంటి పాడు చేసే ధనం? మనం అందరూ ఖర్చు పెట్టేదానం. ఆత్మీయత ధనం ఏమో దేవుని గురించి అనమాట. ఈ బ్లాక్ అనమాట, నల్లధనం అనగారంటే భూలోక సంబంధం అనమాట. ఇదేంటి అంటే అందరూ డబ్బు గాలలు కాదు, కానీ ఇక్కడ వాక్యం ఏంటి? అందరూ కూడా నల్లదంటే శరీర కార్యాలనే ధనాన్ని మీరు ఇక్కడ కూర్చుకోవద్దు. అంటే శరీర సంబంధమైన ధనంలో మీరు మునిగిపోవద్దు. వ్యభిచారం అదొక ధనం. ఏమండి, అంతే ఇక్కడ ఏమో మాట్లాడుతున్నారు ఆయన, భూమి మీద ధనమును కూర్చుకోనవద్దు, ఇక్కడ చిమ్మెటియు. ఇక్కడ నిజమే భూమి మీద 2 రకాలు ఉందండి. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పాడు చేసుకుంటే భయంకరమైన వ్యాధులకి, జబ్బులకి గురైపోయి అనేక మంది కనబడకుండానే ఆ యొక్క తుప్పు ఇక్కడే తినేస్తుందండి. పరలోకం వెళ్ళవసరం లేదు. అనేక మంది యవ్వన బిడ్డలు తుప్పెక్కిపోయి, అంటే ఈ శరీరం అనే ధనాన్ని ఇక్కడ ఖర్చు పెడేస్తున్నారు కనుక ఈ శరీరాన్ని పరస్త్రీలకు, అంటే ఒక రకమైనటువంటి ఆ పాపపు కార్యాలకి భార్య విడిచి లేకపోతే పెళ్లి కాకముందే అనేక రకాలుగా విచ్చలవిడిగా తినడం వల్ల ఎంతోమంది యవ్వన బిడ్డలు ఎంతోమంది ఆ చదువుకున్న వారు అవ్వండి, చదువులేని వారు అవ్వండి, ఎంతోమంది గాలిలో కలిసిపోతుందంటే ఈ శరీరం అనే ధనాన్ని ఇక్కడ వారు ఇష్టానుసారంగా వాడుతున్నారు కనుక ఇక్కడే ఈ ధనం తుప్పెక్కిపోతుందండి. ఇక పరలోకం ఏం వెళ్తుంది? నరకంలోనే ప్రమాదమే. ఇక్కడ కూడా ఈ శరీరం తుప్పెక్కిపోతుందండి. తుప్పు తినివేయును అంటే తుప్పు ఏం చేస్తుంది? తినివేస్తుంది. దొంగలు కన్నం వేస్తారు, అంటే మరొకడు వచ్చి మరొక చోట తీసుకెళ్తారు. మనం ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన ధనాన్ని ఇక్కడే మనం నాశనం చేసుకున్నాం. డబ్బు అందరికీ ఉండదండి, కానీ శరీరం అందరికీ ఉంటుంది. ఎక్కడో అవసరం లేదండి, ఇక్కడ ఉంది లెక్క. ఆ తర్వాత అతి త్వరలో 70-80 బ్రతకవలసిన వాళ్ళు 17, 18, 20, 30 లోపల ఎంతోమంది ఈ లోక సంబంధం ఈ యొక్క శరీరం అనే ధనాన్ని ఇక్కడే పాడు చేసుకుని ఈ భూలోక సంబంధాలు దీన్ని నాశనం చేసుకుని కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. చక్కగా భార్యను పెళ్లి చేసుకుంటారు, కానీ భార్యతో ఉండడానికి లేదు. ఇన్ని రకాల భయంకరమైనటువంటి ఈ యొక్క దినాల్లో ఉన్నామో మనం ఒకసారి మనం గుర్తిందాం. ఇలా చెప్పాలంటే చాలా, మనం ఒక్కసారి నిదానిస్తే చాలు మనం ఎక్కడికి వెళ్తాం మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ యేసుప్రభువు ముందే చెప్తున్నాడు, కనుక పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి, అక్కడ చిమ్మెటియు తుప్పి అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేరు దొంగలింపరు, నీ ధనము ఎక్కడును అక్కడే నీ హృదయమును ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతయు వెలుగుమయమైండును. కనుక నీ కన్ను చెడినైతే నీ దేహమంతయు చీకటమయమైండును. నీలోనున్న ఈ వెలుగు చీకటయ్యుండినలా ఆ చీకటి ఎంతో మరి గొప్పది. కనుక ఇక్కడ నీ కన్ను చెడిదనైతే నీ దేహమునకు దీపము కన్నే కదా. ఈ రోజులు ఈ కన్ను ద్వారా ఎన్ని ప్రమాదాలంటే ఇంటర్నెట్, యూట్యూబ్, ఇంకా రకరకాల, ఇదివరకైతే కొద్ది సినిమాలు అండి, ఈరోజు ఎంత భయంకరం అంటే ఇంకా నిజంగా అయ్యయ్యో మనం చూడొద్దన్నా సరే మనం ఏదో ఒక అప్లికేషన్ తీయాలనో లేకపోతే ఏదో మ్యాటర్ తీయాలనో ఒక ప్రసంగం తీయాలనో మనం చూస్తుంటే ఈ సాతానుడు మళ్ళీ ఏం చేస్తాడని మన కన్నును తీసుకెళ్ళి దాని మీద పక్క ట్రాక్ పెట్టబోదుడికి ఏమవుతుంది, మరలా మన కన్ను అంతా కూడా ఏమైపోతుంది, మన దీపం ఆరిపోతుంది. ఎందుకంటే మన మనసు అంతా ఈ భూలోక సంబంధమైంది. ఈ విషయం చూసాం, ఈ కార్యం చూసాం చెప్పి మనం ఎంతగానో పతనానికి దగ్గర అయిపోతున్నాం. కనుక యేసు ప్రభువారు ఆ విధంగా ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, అతను ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును, లేదా ఈ ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికి దాసులుగా ఉండరు. కనుక మనం ఎవరైతే సరే ఈ యొక్క పరలోక సంబంధమైన స్వభావాలతో లేకపోతే ఈ లోక సంబంధమైన స్వభావాలతో ఉండి ఈ లోక సంబంధమైన కార్యాలతో ఉండి నేను దేవుని యందు ఆనందిస్తానంటే అది తప్పు. ఈ లోకాన్ని విడిచిపెట్టుకుంటే నిజంగా దేవునిలో ఉండడం అంటే ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అంటే మనలో ఎంతో అహంకారం, నాకేముందిలే, నాకేం కొదువా, నాకేమీ తక్కువ కాదు అనుకుంటాం. కానీ అటువంటి మరి పరలోక వాసులకి అటువంటి తగదని అక్కడ మరి కొలసీలు ఏం చేస్తారంటే ఆయన మరి పౌలు మరి ఆ విధంగా ఏం చెప్తుందంటే మీరు క్రీస్తుతో లేపబడినారు కనుక మీరు పైన వాటి మీదే మనసు పెట్టుకోండి అని చెప్తున్నారు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమున ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఏమన్నారండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలోనుండదు. ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తామో నిజంగా తండ్రి ప్రేమ ఉండదండి. మరి నేను ఒకటే అంటే ఇక సూర్యోదయం మీదకు సూర్యాస్తమయం వరకు మీరు పని చేయండి కష్టపడడానికి, ఇంకా సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతోనూ పిల్లలతోనూ కుటుంబంతో మనం ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే నిజంగా దేవుని వాక్యంలో పరిపూర్ణంగా ఉండాలన్న ఆశ కలిగి ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళి ఏమైనా కొందామా, చివరికి ఎంతగా ఉంటుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి కానీ ఆ పక్కకు కూడా వెళ్ళాలన్నంత ఇష్టం ఉండదండి. ఎందుకంటే దేవుల్లో ఎప్పుడైతే ఉన్నామో ఇక లోకంలో ఒక పక్కకు కూడా వెళ్ళాలన్నంత ఆలోచన కానీ ఆశ కానీ మనకు ఉండదు. కనుక ఇక్కడ ఏమంటే ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. లోకములో ఉన్నది అంతయో అనగా, లోకములో ఏముందంటే లోకములో ఉన్నది అంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. శరీర కార్యానికి ఎంత తిరిగితే తృప్తి ఉంటుందండి, అది మనం సరి చేసుకోవాలండి. సొలొమోను మహారాజు గారు పాపం 1700 మంది భార్యలు, 300 మంది ఉంపుడుగెత్తులు, ఇంకా వాళ్ళు కాక ఎంతోమందిని తన ధనాన్ని నాశనం చేసుకుని డబ్బు తండ్రి సంపాదించిన ఆ వెండి బంగారాన్నంతా కూడా పాడు చేసి చేసి సర్వం కోల్పోయి ఒకే ఒక కొడుకండి. కనుక శరీర కార్యాల విషయంలో మనం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత దూరం వెళ్ళినా ఎండమావులు తప్ప నీ భార్య తప్ప నీకే ఎక్కడ ఎటువంటి సౌఖ్యం దొరకదు. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమా, ఒకరినొకరు వివాదమునకు రేపకయు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించుచు క్రమముగా నడుచుకుందుము. ఆత్మానుసారంగా జీవించే వారమైతే ఆత్మను అనుసరించి జీవిద్దాం. ధనాపేక్షను చంపివేయుడి. మళ్ళీ చూద్దాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్రతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మీ మీదకు వచ్చును. పూర్వం వారి మధ్య మీరు జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకప్పుడు ఇవన్నీ చేసామంటే ఏం చేసాం? జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష అంటే శరీర సంబంధమైన క్రియలు ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు, చేయకుండా వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు కూడా. అయితే అవన్నీ అలవాటు ఉంది కాబట్టి ఇవను ఆ అలవాట్లన్నీ మానేవి. ఇప్పుడు ఒక చెడు అలవాటు ఉన్నవాడు మంచి కూడా చేయగలడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడైనా వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులను మీ మీదకు వచ్చును. పూర్వం వారి మధ్య మీరు జీవించినప్పుడు వీటిని అనుసరించి నడుచుకుంటారే. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు నేను. ఇప్పుడైతే మీరు కోపమును, ఇప్పుడు ఏం చేయాలంటే మనం
కోపం మానేయాలటండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచు గనగనలాడు తాళమయుండను ప్రవచించుడెందు కృపావలము కలిగి మర్మలని జ్ఞానమంతయు ఎరిగిన వాడేయండి. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడండి. ప్రేమ లేనినైతే వ్యర్థుడును. దుష్టత్వం చంపివేయాలి, దోషాన్ని చంపివేయాలి, మన నోట బూతులు రాకూడదు. అలాగనే వీటన్నిటిని విసర్జించడి. మరి ముఖ్యంగా ఏమంటే ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నట్టయితే రేపొద్దున అది మనకి ఎవరైనా తిరిగి వచ్చి చెప్పినప్పుడు మా ఆయన నాకు చెప్పాడులే, మా ఆవిడ నాకు చెప్పిందిలే మనం అనుకుంటాం కనుక ఇక్కడంటే మనం పరిశుద్ధులుగా పిలువబడ్డాం కనుక, నీవు క్రీస్తుతో లేపబడితేవా, నీ జీవము క్రీస్తుతో దాచబడుతుంది కనుక నీవు అబద్ధం ఆడకూడదు. ఇంకా నీకు అబద్ధం ఆడడానికి అది ఆడినా మళ్ళీ బయట పెట్టేస్తాడు. ఎందుకంటే పైనుంచి మనల్ని అనేక రకమైన ఈ స్కానింగ్లు తీస్తుంటే మనకి పైన ఇవి ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, పైన చాలా కెమెరాలు ఉన్నాయి మనకు వరకు. ఇక్కడైతే మనకు కొన్నే ఉన్నాయి కనుక మన పైనుంచి మన కూడా పరిశుద్ధాత్మేయుడు మనకి ఏం చేస్తాడంటే మనల్ని, ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరిచి ఆయన స్వాస్థ్యంలో ఆయన మహిమరాజ్యంలో మనల్ని నిలబెట్టాలంటే ఇక్కడ మనం చేసే ప్రతి తప్పుని కూడా ఆయన ఏం చేస్తాడు, మన కళ్ళ ముందే మనకి ఇప్పించేస్తాడు. కనుక అటు విధంగా మనం ఒకరినొకరు ఏం చేయకూడదండి, అబద్ధం ఆడుకోకూడదు. ఏది చేసినా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయడి. ఇక్కడ అసలే సబ్జెక్ట్ వచ్చేస్తుందండి, చివరి మాటలు అనమాట. చాలా ఆ చివరి మాటల్లో చాలా మధురమైన మాటలు, వారి ఉద్దేశం ఏమైందో అది తేల్చేస్తారండి. మొట్టమొదటి నుంచి రాయడం ఒక ఎత్తు, చివరిలో చెప్పేది మనకు మరింత ముఖ్యమైన మాట అనమాట. కనుక ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి, కొలసీ 3:18 నుంచి అందరికీ బుద్ధి చెప్తున్నారు ఇక్కడ ఈయన పౌలు గారు. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. ఏమన్నాడండి? భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. ఈ రోజుల్లో ఆ రోజుల్లో టీవీలు ఏమీ లేవు, పాపం అప్పుడు ఎంత శ్రమ పడ్డారో తెలియదు. కానీ ఈ రోజుల్లో విధేయత అన్నది అనేక కుటుంబాల్లో పోయింది. 7 గంటలకు వచ్చినా తీసుకుంటారులే, కడుక్కుంటారులే, నీళ్ళు పెట్టుకుంటారులే, 8 గంటలకు వచ్చినా, 9 గంటలకు వచ్చినా, 10 గంటలకు వచ్చినా ఇంకొక సీరియల్, ఇంకోటి అధికమైపోయి, అయ్యో ఒకప్పుడైతే ఎప్పుడు నా భర్త వస్తారా, గేటు వైపు, గుమ్మం వైపు, పైకి చూసి కిందకు చూసి, ఆ సమయం అయ్యాక లోపలికి బయటికి ఆ ఇంటి కోడలు తిరుగుతూ ఉంటే అత్తగారికి అర్థమయ్యేది, అయ్యో నా కొడుకు కొరకు ఎదురు చూస్తుంది కదా అని. ఈరోజు అత్తగారు, కోడళ్ళు, మొత్తం కూతుళ్ళు, మనవాళ్ళు అందరూ కూర్చుని వస్తారులే, వచ్చారు కదా, వచ్చిన లోపల రాకపోతారా, ఒకవేళ ఏమైనా అడిగితే వచ్చారు కదా కూర్చొని తీసుకోలేరా, కడుక్కోలేరా, ఏమీ లేనప్పుడు ఎంతో బాధగా ప్రాధాయపడి అడుగుతారు. అన్నీ అయిన తర్వాత ఇగో విధేయత కోల్పోతుంది. ఎక్కడి నుంచే ఎంత భయంకరంగా అవుతుంది. ఎంతో కలిసిమెలిసి ఉన్నది. ఆలోచించండి, ఛానల్ మార్చేటప్పుడు నాకు వార్తలు కావాలంటే, నాకు సీరియల్ కావాలంటే, నాకు వాకింగ్ కావాలంటే 3 రకాలైనటువంటి బాధలతో ఎంత అల్లాకోలం ఇంట్లోకి వెళ్ళినంతే ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఎన్నో విధాలుగా చిన్న వాటికి, ఒకప్పుడైతే బంగారం కొనలేదు, బట్టలు కొనలేదు, ఇంకోటి కొనలేదు, ఏదో ముఖం మార్చుకుంటే దాన్ని గుర్తించుకుని ఏదో చేశారు. ఈ రోజుల్లో అయ్యో టీవీ ఛానల్స్ దగ్గర ఎన్నో గొడవలు వచ్చి ఎన్నెన్నో రకరకాల విధేయత ఉందమ్మా. చూడు, ఒక అరగంట పావుగంట చూడు, నీ భర్త వచ్చినప్పుడు నువ్వు లేచి వెళ్ళకపోతే ఎందుకు తల్లి? ఆనాడు అబ్రహాముని తన భార్య అంటుంది కదా, శారా, నా యజమానుడు అంటుంది అమ్మ, నా యజమానుడు అన్నదమ్మ. ఎన్నో శ్రమలతో ఎన్నో శోధనలతో ఉన్నప్పుడు నా యజమానుడు అంటుందమ్మ. కరువులో కూడా నా యజమానుడు. ఫరోరాజు తీసుకెళ్ళిపోయాడు ఐగుప్తు నుంచి, నా యజమానుడు అన్నది. ఐగుప్తులో మళ్ళీ అభిమేలకు తీసుకెళ్ళిపోయాడు, నా యజమానుడు. ఎంత విధేయతగా ఉంది. ఈ రోజులు అనేక మంది మనం విధేయత తప్పడం వల్ల ప్రారంభమైపోతుంది. ఎందుకు వస్తారమ్మా? ఒకరస్తమాలో పనిచేసి సాయంకాలం ఇంటికి వస్తే భార్య, తల్లో, బిడ్డ ఎవరో ఒక సంతోషంతో ఎదురొస్తారని ఆశ చూస్తున్నారు. అనేక మంది ఈ రోజుల్లో ఆ సంతోషాన్ని కోల్పోయారు. విధేయత కలిగి ఉండమ్మా, విధేయత కొరకు ప్రార్థించే. ఇవన్నీ మనకు శాశ్వతం కాదు కదా. ఏదో ఏమీ లేనప్పుడు ఎంతో సంతోషం, తాత్కాలికం కొరకు ఏదో టైంపాస్, దీన్ని మొత్తాన్ని విడిచిపెట్టి భర్త విషయంలో విధేయత తప్పి ఎంతగా బాధపడతారో ఎవరికి చెప్పుకుంటారు తల్లి? ఒక భర్త భార్యని బాధిస్తే ఎవరికి చెప్తారమ్మా? ఆనాడు ఇస్సాకుకి పెళ్ళి ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసా? ఆనాడు అబ్రహాము ఇస్సాకుకి పెళ్ళి ఎందుకు చేస్తుంటే తల్లి యొక్క దుఃఖము, తల్లి చనిపోయిందమ్మా. తల్లి చనిపోతే తల్లి యొక్క దుఃఖాన్ని తీర్చడానికి భార్యని కౌగిట్లో పెడితే, వీరే మనిషికి విధేయత చూపించకపోతే ఎక్కడికి వెళ్తారు తల్లి? ఈ రోజుల్లో బిడ్డలు, మగవాళ్ళు అనేక మంది నాశనం అయిపోతున్నారంటే వాళ్ళ జీవితాలు విచ్చలవిడిన కారణం ఏంటంటే ప్రేమ కొరకు ఎదురు చూస్తారమ్మా. విధేయత కలిగి ఉండాలమ్మా, విధేయత కలిగి ఉందాం.
అలాగే విధేయులైనడి ఇట్టిది ప్రభువును బట్టి మీకు యుక్తమైనది. నా సొంత మాట కాదమ్మా, వాక్యం చెప్తుంది ఇక్కడ, ప్రభువును బట్టి మీకు యుక్తమైనది. మరలా భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించు. నిజమేనాయన, నీకున్న స్తోమతను బట్టి నిన్ను అడుగుతుంది, కానీ నీ తన స్తోమతను మించి నిన్ను అడగదు కనుక నువ్వు ప్రేమ కలిగిండి ఆ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, మరో రోజుకో ఏమైతే నీవు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియాలంటే నీవిచ్చే బహుమానాన్ని బట్టి కనబడుతుంది తప్ప నీవు కష్టపడ్డదంతా నువ్వు తినేసి నిన్ను చాలా బాగా ప్రేమిస్తున్నానమ్మా అంటే ఉపయోగం ఉందయ్యా. కనుక భార్యని మనం ఏం చేయాలి? ప్రేమించాలంట. భార్యని మనం ఏం చేయాలా? ప్రేమించిన వారిని నిష్ఠూరు పెట్టుకుని. ఎక్కడికి వెళ్తుంది బాబు? నిన్ను నన్ను నమ్ముకొని వచ్చారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వెళ్ళలే కనుక వాళ్ళు నిష్ఠూరు పెట్టొద్దు అంటున్నారు. అమ్మ నేను అనుభవంతో చెప్తున్నాను, నాకు ఇప్పుడు 56 సంవత్సరాల వయసు, నాకు ముగ్గురు, ఒక పాప, 2 అబ్బాయిలు, 4 మనవాళ్ళు. కనుక నేను సంసారం కుటుంబాన్ని నేను మరి కష్టపడుతూ దాన్ని మరి ఈ విధంగా లాక్కుని కనుక ఆ శ్రమ ఏంటో, కష్టం ఏంటో, బాధ ఏంటో నాకు తెలుసు. కనుక నేను అనుభవపూర్వకంగా పౌలు వలె మరి మనం కూడా కొద్ది మాటలు మీతో పంచుకోని ఆశ, కానీ ఏ ఒక్కరిని విమర్శించాలని కాదు. కనుక భర్తలారా మీరు కూడా వాళ్ళని నిష్ఠూరు పెట్టొద్దు. దయచేసి మనం నమ్ముకుని వచ్చారు కనుక వారిని మనం ప్రేమిద్దాం. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట. పిల్లలారా మీరు కూడా మీ కొరకే కదా ప్రొద్దుడు పోయి సాయంకాలం మీ తండ్రి వస్తే మీ తల్లి మీ కొరకు ప్రొద్దుటి లేచిన కానించి రాత్రి వరకు ఎంతో శ్రమపడి బట్టలు ఉతికి ఏమండి మిమ్మల్ని శుభ్రం చేసి టిఫిన్లు పెట్టి ఎన్ని రెడీ చేసి అలసిపోయి అంటే మీ తల్లిని ఎందుకు నాయన మీరు ఇబ్బంది పెడతారు? బిడ్డలారా మీ తల్లిదండ్రులను మీరు నిష్ఠూర పెట్టొద్దు, మీరు వాళ్ళని మీరు బాధ పెట్టొద్దు అంటున్నాడు. అలాగే ఇది ప్రభువు మెచ్చుకొన్నది. మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మనుషులు మెచ్చుకుంటే ఉపయోగం, ప్రభువు మెచ్చుకున్నట్టు అన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాట వినాలి అంటున్నాడు. కనుక యాకోబు తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడు, యాసోబు తల్లిదండ్రుల యొక్క మాట వినలేదు, భ్రష్టత్వం అయిపోయాడు. ఈ లోకంలో కనాను కుమార్తెలు వివాహం చేసుకోవద్దన్నారు, వివాహం చేసుకున్నాడు, తన యొక్క జీవితాన్నే పాడు చేసుకున్నాడు. యాకోబు గుడారివాసి ఇంటిలోనే ఉండి తల్లిదండ్రుల మాట విని ఇగో 14 వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని అటు నుంచి వారు తిరిగి వచ్చి ఎంతో సంతానాన్ని, అటువంటి యాకోబు వంశస్థులోని యేసయ్య లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక బిడ్డలారా మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది మీకు మెచ్చుకొనదగినది. కనుక తండ్రులారా మీ పిల్లలను కుంగుకున్నట్లు కోపం రేప. తండ్రులారా మనం కూడా వాళ్ళ యొక్క సమస్య ఒక స్నేహితుడు వలె, మరి నేనైతే నా పిల్లల్ని వాళ్ళ యొక్క స్నేహితుల వలె వారి అవసరాలు ఏంటో తెలుసుకుని వారు నిరుత్సాహంలో నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ఉన్నప్పుడే వారి వివాహం విషయంలో కానీ వారు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడినట్టు మనమే ముందు వెళ్ళి వారితో మాట్లాడి వారికి తగినట్టుగా ఒక కుటుంబంగా మనం చేసినట్లయితే వారి సమస్యని కూడా మనం తీర్చాలి, కానీ మన సమస్య ఇతరులు తీర్చకూడదండి. వారి సమస్య వారి యొక్క సమస్యని మనం తీర్చాలి. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగుకున్నట్లు వారి కోపము రేపకూడదు. నేనైనా సరే నా కుమార్తె గారి నా కుమారుడు గారి నా బిడ్డ డాడీ ఇది నువ్వు చెయ్యొద్దు, ఈ రూట్కి వెళ్ళొద్దంటే నేను అలా వెళ్ళడం మానేసేవాడినండి. వాళ్ళు చెప్పడం వల్ల నేను క్రమశిక్షణగా ఉన్నాను. కనుక మనం మానేద్దాం. మన పిల్లలు తప్ప మనకు చివరి ఎవరో రారు. కనుక మన పిల్లల విషయంలో మాట్లాడకూడదు. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగుకున్నట్లు వారికి కోపం పుట్టింపకూడదు. అవును, వారి కోపం పుట్టించే పనులు మనం ఏమైనా చేయలేని ఎవరు, కానీ కోపం వచ్చి పిల్లలకు కోపం వస్తుందంటే మనం వాటిని మానుకున్నట్లయితే మనకెంతో సంతోషం. అలాగే దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనటికి కంటికి కనబడిన కాక ప్రభువునకు భయపడుచు శుద్ధలంకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన అన్ని విషయములు విధేయులైనడి. దాసులారా పనివారికి కూడా చెప్తున్నారు, పనివారులారా మీరేదో పై మనుషుల్ని కనిపెట్టాలని మీరు పనిచేదే. నా దగ్గర ఉన్న పనివారు నిజంగా ఎంత చక్కగా చేస్తారంటే నిజంగా దేవునికే చేస్తున్నారేమో అనుకుంటారు తప్ప నేను శ్యామ్ గారికి వర్క్ చేస్తున్నాను, శ్యామ్ గారు పని చేస్తున్నాను కదా. నేను ఈ విధంగా నిలబడి మీ వాక్యాన్ని అందిస్తానంటే నాకున్న పనివారు ఎంతో నమ్మకంగా చేస్తారు. ఇక్కడ యజమానులు కూడా చెప్తున్నాడు ఏమంటే, యజమానులారా పరలోకమందు మీకును యజమాను ఉన్నానని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుడు చేయడి. నేను యజమాని కాబట్టి నాకెవడో చెప్పండి, నేను చెప్పిందే వేదం అనవద్దు, మీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు పరలోకములు అని. కనుక ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండి, మరియు నేను అనేకమైన ఇక్కడ పౌలు చెప్తున్నాడు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండి.
కనుక పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే ఈయన ఎంతో చక్కగా అందరికీ చెప్పి ఉన్నాడండి ఆయన. మనం కొందరికే చెప్తాం కానీ ఇక్కడ అందరికీ. అందుకే అంటున్నాడు కదా 3వ అధ్యాయంలో మళ్ళీ కొన్ని మాటలు చెప్పి మనం ముగిందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుని వాక్యం దీవించను గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవా, ఇదిగో ఇంతవరకు నాయన నీ బిడ్డలతో ముచ్చటించుటకు నీవిచ్చిన గొప్ప కృపా భాగ్యమును బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. వారి ప్రతి వారు కూడా ప్రభు వారి వారి కుటుంబాలు కట్టుకుంటూ నాయన నిత్యము నాయన నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు సహాయం చేయండి. నీ వాక్యమందు అంటుకట్టుబడుటకు మీరు సహాయం చేసి వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించండి. నీ కృపలో భద్రపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎం శ్యామ్ గారు, మా డోర్ నెంబర్ 7019-131/2, గుడారిగుంట, కాకినాడ, జయప్రకాష్ నగర్. మా ఫోన్ నెంబర్ 9885882383. మీ అందరికీ వందనములు.